గోదావరి పుష్కరాలకు సంబంధించి 12 మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు అయింది. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణ సమర్థవంతంగా పుష్కరాల నిర్వహణకు సమావేశాలు నిర్వహించనుంది కేబినెట్ సబ్ కమిటీ. 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. త్వరలో గోదావరి పుష్కరాల తేదీ అధికారిక ప్రకటన చేయనున్నారు. సభ్యులుగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత తదితరులు ఉన్నారు. గోదావరి నదిలో 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పుణ్యస్నానాల పండుగ. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సెక్రటరియట్ నుంచి ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఏర్పాట్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే 2027 సంవత్సరం కూడా రాష్ట్రంలో పవిత్ర గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేలా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికకు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే అంటే 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేస్తూ కూడా ప్రభుత్వం ఈ రోజు జీవో జారీ చేసింది. మొత్తం 12 మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ 12 మంది మంత్రులతో ఏదైతే గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా ఉపసంఘం ఏర్పాటు చేశారో దాంట్లో సభ్యులుగా మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, అలాగే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, అలాగే టూరిజం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, అలాగే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అలాగే రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అలాగే మరో మంత్రి టీసీ జనార్దన్ రెడ్డి, అలాగే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వీరందరితో ఒక మంత్రివర్గ ఉపసంఘం అంటే 12 మంది సభ్యులుగా ఉండే ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ ఉపసంఘం 2027లో జరిగే ఏదైతే గోదావరి పుష్కరాలు, పవిత్రమైన గోదావరి పుష్కరాలు ఏదైతే ఉంటాయో రాష్ట్రం నుంచి కావచ్చు, అలాగే పొరుగు రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలకు తరలి వచ్చే అవకాశం ఉంటుంది. గోదావరి పుణ్యస్నానం ఆచరించేది కూడా లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది మన రాష్ట్రానికి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా ఒక ప్రణాళిక ప్రకారం కూడా ఒక ఈ ఏర్పాట్ల పైన కూడా ఏర్పాట్లు మంచిగా చేసేలా కూడా ఒక దానికోసం ప్రణాళిక రూపొందించేందుకు కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనలు దృష్టిలో ఉంచుకొని అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ మంత్రివర్గ ఉపసంఘం మొత్తం పకడ్బందీగా ఏర్పాట్లు చేసేలా కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఈ రోజు జీవో జారీ చేశారు లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.